Welcome to Off the Record. ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కూడా. జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారు. సొంత నియోజకవర్గానికి సేవ చేయాలని ఎన్నెన్నో సొంత నిధులు సైతం వెచ్చించారు. 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీని గెలిపించడానికి కృషి చేశారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన్ను కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పారేశారు. ఆయనకు ఇచ్చిన హామీని అధికార కూటమి పట్టించుకోవటం లేదు. ఇంతకీ ఆయన ఎవరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. గతంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన అగ్ర నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. వైసీపీలో నెంబర్ 1, 2, 3 అని చెప్పుకునే వాళ్లతో ఎంతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకుని హాయిగా సాగిపోతున్న ఆయన జీవితంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో పిడుగుపడినట్టయిందట. 2019 సాధారణ ఎన్నికల్లో స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డిని టీడీపీలోకి తెచ్చి తన గెలుపులో సాయం చేయమని కోరటంతో ఆయన వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా చేరిపోయారట. ఇక మొదటి నుంచి కూడా తన గురువు, తన ఆరాధ్య దైవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎన్నో బహిరంగ సభల్లో చెప్పిన విషయం తెలిసిందే. మరి అలాంటి గురువును నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆ గురువే ఆయన్ను పట్టించుకోవటం లేదట. అటు ఉదయగిరి, ఇటు కావలి టీడీపీ ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి గెలుపులో కూడా వంటేరు వేణుగోపాల్ రెడ్డి చక్రం తిప్పారట. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను పట్టించుకోవటం లేదంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత మాది అని ఎంపీ వేమిరెడ్డి గతంలో ఒంటేరుకు హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరలేదు. దీంతో గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట అన్న స్టైల్లో ప్రస్తుతం ఒంటేరును ఎవరూ పట్టించుకోవటం లేదట. కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు పట్టించుకోకున్నా పర్వాలేదు, కానీ తన గురువు, తన దైవం అని పిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనను పట్టించుకోవటం లేదని వేణుగోపాల్ రెడ్డి సన్నిహితుల వద్ద లబోదిబోమంటున్నారట. ఎన్నికల సమయంలో కావలిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని మరీ వేమిరెడ్డి విజయం కోసం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి శ్రమించారని చెబుతున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటికి ప్రచారం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారట. అయితే ప్రస్తుతం ఆయన్ను పలకరించే వారే కరువయ్యారట. దీంతో ఏ మొహం పెట్టుకుని నెల్లూరు జిల్లా ప్రజలకు చూపించాలి అని నెల్లూరు రావటమే మానేశారట. హైదరాబాద్ లో నివాసం ఉంటూ అమావాస్యకో పౌర్ణమికో నెల్లూరు వస్తున్నారట. గతంలో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పనిచేసిన చరిత్ర ఉన్న తమ నాయకుడి పరిస్థితి ఇలా ఎలా తయారైందనేది ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అభిమానులు గగ్గోలు పెడుతున్నారట. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి రోజుకు 100 సార్లు ఫోన్ చేసి ఆ పని ఈ పని చెప్పేవారట. ప్రస్తుతం వంటేరు ఫోన్ చేసిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా ఫోన్ ఎత్తటం లేదని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అధినేత జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి చివరికి టీడీపీలో చేరి బాగుపడ్డాడా లేక ఇబ్బందులు పడుతున్నారా అర్థం కాక క్యాడర్ తలపట్టుకుంటున్నారట. మొదటి విడత, రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో తన పేరు ఉంటుందని 1000 కళ్లతో ఎదురు చూశాడట వంటేరు వేణుగోపాల్ రెడ్డి. కానీ అసలు ఆయన పేరే ముఖ్యమంత్రికి ఎవరూ రికమెండ్ కూడా చేయలేదట. ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ముందు ఒక మాట చెప్పి ముఖ్యమంత్రి వద్ద ఇంకో మాట చెబుతున్నారట. అసలు జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన లిస్టులో ఒంటేరి పేరే లేదట. పైకేమో నీకు పదవి ఖాయమని ఎమ్మెల్యేలు, ఎంపీ చెబుతున్నప్పటికీ కనీసం ఆయన పేరు కూడా సిఫార్సు చేయలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో 24 గంటలు నెల్లూరులో ఉండే వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు నెలకోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారట.